బిగినింగ్ లో చెప్పబడిన అన్ని కూడా ఫండమెంటల్. బిగినింగ్ లో ఏదైతే చెప్తున్నారో దాన్ని బేస్ చేసి అన్ని ఫంక్షన్ అవుతూ ఉంటుంది. కానీ చర్చెస్ ఏమైపోయిందంటే ఈ బిగినింగ్ లో చెప్పిన వర్డ్స్ ని ఎవరు కూడా ఎక్కువగా డీల్ చేసేది లేదు. సో క్రియేషన్ చాలా మస్ట్. క్రియేషన్ లో దేవుడు చెప్పిన వర్డ్స్ చాలా మస్ట్. ఎంతమంది ఆమె అంటున్నారు? సో అన్నీ మారి ఉండొచ్చు ఈ లోకంలో. ప్రభుత్వం మారి ఉండొచ్చు, కల్చరల్ మారి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారి ఉండొచ్చు, ఈ లోకంలో అన్నీ మారి ఉండొచ్చు, కానీ క్రియేషన్ మారలేదు. క్రియేషన్ సేమ్గా ఉన్నది. క్రియేషన్ ప్రిన్సిపల్స్ కూడా మారలేదు. ఈ క్రియేషన్ ప్రిన్సిపల్స్ ఎప్పుడైతే ఈ లోకంలో నరుడు అర్థం చేసుకోకుండా మిస్ చేస్తాడో వాడు చాలా మిస్ చేసుకుంటున్నాడు తన లైఫ్ని, తన భవిష్యత్తుని. ఏమేన్ అదేలాగా దేవుని యొక్క పర్పస్ కూడా వారు మిస్ చేస్తున్నారు. కాబట్టి ఈ థర్డ్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అది మాత్రమే కాకుండా ఇక జెనిసిస్ బుక్ చాలా మస్ట్. ఆదికాండం పుస్తకం అనేది చాలా ఇంపార్టెంట్ బుక్ అది. కానీ సంఘంలో నాకు తెలిసి ఇక జెనిసిస్ని ఎక్కువగా వాడేది లేదు. వారు ఎక్కువగా వాడాలంటే అబ్రహాం స్టోరీ, ఇసాకు స్టోరీ, యాకోబు స్టోరీ, ఇటువంటి రకరకాల స్టోరీస్ ఉన్నవి. సో స్టోరీస్ మస్ట్. అన్నిటికన్నా ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రూల్స్, ఫండమెంటల్ లాస్ చాలా మస్ట్ అయినది. ఏమేన్ ఇప్పుడు మీరు చదివిన ఇక జెనిసిస్ ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం స్టోరీ కాదు. అది ఫండమెంటల్, అది రూల్, అదొక ప్రిన్సిపల్. ఆ ఫండమెంటల్ రూల్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారనేది గమనించాలి. ఇది మానవుని యొక్క మ్యాండేట్ అయి ఉన్నది. మానవుడికి దేవుడిచ్చిన మ్యాండేట్. ఎప్పుడైతే నరుడు దేవుడిచ్చిన మ్యాండేట్ ని మిస్ చేస్తున్నాడో వాడు సమస్తాన్ని మిస్ చేసుకుంటున్నాడు. ఏమేన్ ఫస్ట్ బుక్ లో, ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ దేవుడిచ్చిన మ్యాండేట్ ఏంటి? ఆ మ్యాండేట్ ఈనాడు క్రైస్తవానికి, నరుడికి, ప్రపంచానికి ఎరగలేకుండా ఉన్నారు. కానీ చేతిలో బైబిల్తోనే తిరుగుతున్నారు అందరూ. ఏమేన్ చేతితో బైబిల్తోనే ఉంటున్నారు. పెద్ద పెద్ద బైబిల్ పెట్టుకున్నారు. బైబిల్ అనేది అదొక రిలీజియన్ బుక్ కాదు అని చెప్పాను. అప్పుడు ఏంటి అది? అదొక కింగ్డమ్ కాన్స్టిట్యూషనల్ బుక్. అది దేవుడు రాజ్యం యొక్క చట్ట నిర్వహిస్తున్న చట్ట పుస్తకమైనది. ఏమేన్ సో ప్రతి కింగ్డమ్ కి, ప్రతి నేషన్ కి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడైతే చట్ట పుస్తకం లేదో అది దేశముగా డిక్లేర్ చేయబడదు. ఏమేన్ ఎక్కడైతే ఒక కాన్స్టిట్యూషన్ లేదో, చట్టం లేదో, లాస్ లేదో అది నేషన్ కాదు. అది నేషన్గా ఉండదు. ఒక నేషన్గా ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ చట్ట పుస్తకం చాలా మస్ట్ అయి ఉన్నది. కాబట్టి దేవుడు ఇచ్చిన యొక్క మ్యాండేట్ అది ఏంటి? ఫస్ట్ జెనిసిస్లో చదువుకున్నాము 1వ అధ్యాయము 26వ వచనం నేను చెప్తాను. 1వ అధ్యాయం 26వ వచనము, మరల దేవుడు మన పోలిక చెప్పున, మన స్వరూపము చెప్పున నరుడను చేయుదుముగాక. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి ఎంతయు వారు ఏలుదురుగాక. అప్పుడు దేవుడు నరుడికి ఇచ్చిన ఫస్ట్ మ్యాండేట్ ఏంటి? భూమి ఎంతయు వారు ఏలుదురుగాక. ఏమి ఏలుదురుగాక? ఈ నేచర్, ఈ క్రియేచర్, దేవుడు సృష్టించిన సర్వలోకాన్ని ప్రేమతో, ఆభ్రేదంతో, పక్షులని, చేపలని, సముద్రాన్ని, సో ఈ భూమి అంతయు నరుడు యొక్క కంట్రోల్లో ఉంచుకొని నరుడు భూమిని రూల్ చేయాలి అనగా దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మీనింగ్, నరుడు లోకాన్ని గవర్న్ చేయాలి. కాకపోతే నరుడు లోకాన్ని సిస్టమేటిక్గా చేయాలి, నరుడు లోకాన్ని మేనేజ్మెంట్ చేయాలి, నరుడు లోకాన్ని అధికారం చెల్లించి లోకాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, లోకాన్ని ప్రేమించాలి, లోకాన్ని అతను స్వాధీనం ఉంచుకోవాలి, నరుడు మేనేజ్మెంట్ చేయాలి. సో ఏలుదురుగాక అనేది
అది హెబ్రేయ భాషలో మమల్కా అని చెప్పబడుతుంది. మమల్కా అనగా డొమినియన్. చెప్దాము, డొమినియన్. డొమైన్ చేయాలి, నరుడు డొమైన్ చేయాలి, నరుడు రూల్ చేయాలి, నరుడు మేనేజ్ చేయాలి, నరుడు కంట్రోల్ చేయాలి, నరుడు స్వాధీనపరచుకోవాలి. ఇది నరుడికి దేవుడిచ్చిన మ్యాండేట్. కానీ నరుడు లోకంలో మిస్ చేసింది ఏంటి? హెవెన్ని నరుడు మిస్ చేయలేదు. హలో, నరుడు పరలోక రాజ్యాన్ని మిస్ చేయలేదు. నరుడు మిస్ చేసింది దేవుని యొక్క మ్యాండేట్. రూల్ చేయాలి, మేనేజ్ చేయాలి, గవర్న్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఏలుదురుగాకంటే ఏంటి? ఏలుదురుగాకంటే డొమైన్, రూలింగ్, మేనేజ్మెంట్, కంట్రోల్. ఇది నరుడు ఈ మ్యాండేట్ మిస్ చేసి నరుడు ఏమి వెతుకులాడుతున్నాడంటే పరలోక రాజ్యాన్ని వెతుకులాడుతున్నాడు. పరలోక రాజ్యాన్ని ఆశిస్తున్నాడు. ప్రభువా, నేను పరలోకానికి ఎప్పుడు వస్తాను? ఈ లోకం నాకు చేదైపోయింది, ఈ లోకం నాకు ఇష్టం లేదు. లోకాన్ని వ్యతిరేకిస్తూ, లోకాన్ని శపిస్తూ, లోకమే ఒక శాపకరమైన ఒక జోన్ లాగా, ఇది మంచిది కాదు అనే మైండ్, థాట్స్, లోకం పైన ఒక చెడు అభిప్రాయము కలిగిన వారుగా నరుడు ఉన్నాడు. ఆమేన్. ఇటువంటి థాట్స్ ఎలా వచ్చింది నరుడికి? దేవుడు ఆకాశ పక్షులను, భూమి అంతయు, ఈ ఎర్త్ని రూల్ చేయాలనేది దేవుని యొక్క పర్పస్. ఎర్త్ని మేనేజ్మెంట్ చేయాలనేది దేవుని యొక్క మ్యాండేట్. ఎర్త్ని కంట్రోల్ చేయాలనేది దేవుని యొక్క విల్. కానీ నరుడు ఎర్త్ నాకు అక్కర్లేదు, హెవెన్ నాకు అవసరము. హలో, ఎర్త్ పైన ఆశ లేదు, ఎర్త్ పైన తనకి ఎటువంటి అభిప్రాయము లేదు. హలో, అప్పుడు ఎర్త్ని ఇంతగా నరుడు ఆశించకుండా, ప్రేమించకుండా ఎర్త్ని వ్యతిరేకిస్తుంటున్నాడంటే రీజన్ ఏంటంటే రిలీజియన్, మతం. మతం ఎప్పుడు కూడా ఎర్త్ పైన ఒక మిస్అండర్స్టాండింగ్ చేస్తూ ఉంటుంది. ఎర్త్ మంచిది కాదు, భూమి మంచిది కాదు, ఈ భూమి శాపకరమైనది, ఈ భూమిలో పాపము పెరిగిపోయినది, ఈ భూమి మంచిది కాదు, ఈ భూమి చెడ్డది. ఈ భూమి అంటేనే ఒక ఇష్టం లేని ప్రాంతంలో దేవుడు నన్ను పెట్టేశాడు. ఎప్పుడు ఈ భూమిని వదిలిపెట్టి ఎస్కేప్ అయిపోదామని నరుడి యొక్క థాట్స్ లో భూమి పైన ఆశ లేకుండా హెవెన్ పైన ఆశ ఎక్కువైపోయింది వాడికి. ఆమేన్. హెవెన్, 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 హెవెన్. తెలుగులో పాటలు కూడా పరలోక రాజ్యం గురించిన ఎన్నో పాటలు. ఎర్త్ గురించి పాటలు లేవు. ఎర్త్ గురించిన ఆశ లేదు, ఎర్త్ గురించిన విల్ లేదు, ఎర్త్ గురించిన ఐడియా కూడా లేదు. ఎర్త్ వేస్ట్ అంటున్నారు. కానీ నరుడు దేవుని యొక్క బిగినింగ్ ప్లాన్ గమనించాలి. ఎప్పుడు కూడా ఆ బిగినింగ్ ప్లాన్, దేవుడు ఒక ప్లాన్ చేశారంటే, మనం ప్లాన్ చేసేటప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ABCD వేసుకుంటాము. ఏ ఫెయిలియర్ అయిపోతే బి ఫెయిలియర్ అయిపోతే సి. మనకు ఆప్షన్స్ చాలా ఉందండి. ఎందుకంటే మనం నరులమి, మనకు ఆప్షన్స్ కావాలి. ఒకవేళ వీడు రాకపోతే వాడు రాకపోతే వీడు, ఇది లేకపోతే అది లేకపోతే ఇది. సో మనకు ఆప్షన్స్ కావాలి, ఏ లేకపోతే బి లేకపోతే సి. కానీ దేవుడు అనేవాడు ఆయన చెప్పినట్టుగా చేసేవారు. ఆయనకి ఆప్షనే లేదు, ఆయనకి ABCD అని లేనే లేదు. ఆయన ఏదైతే పలికెనో, ఏదైతే చెప్పానో అది లైఫ్ లాంగ్, ఎటర్నల్ గా, నిత్యముగా అది స్థిరముగా ఉంటది. ఆకాశము భూమి కదించిపోయినను దేవుడు చెప్పిన ఏ మాట కూడా అది మారదు. ఆమేన్. దేవుడు పలికిన ఏ మాట కూడా ఫెయిలియర్ అయింది లేదు. దేవుడు పలికిన మాటని ఆయన రివర్స్ చేసుకునేది కూడా లేదు, రిటర్న్ తీసుకునేది కూడా లేదు. ఒకవేళ దేవుడు తన పలికిన మాటని ఆయన రివర్స్ చేసుకున్నాడంటే, రిటర్న్ తీసుకున్నాడంటే ఆయన దేవుడే కాదు. ఆమేన్. ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవాన్ని మనము
క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఈనాడు లోకములో క్రైస్తవం అనే పేరులో పీపుల్ గ్యాదర్ అవుతున్నారు. క్రైస్తవం అనే పేరులో పీపుల్ వర్షిప్ చేస్తున్నారు. ఓకే, క్రైస్తవం అనే పేరులో పీపుల్ క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నారు. అది రియల్గా క్రైస్తవమేనా? రియల్గా వాళ్ళు క్రైస్తుని ఫాలో అవుతున్నారా అంటే నో, వారు రియల్గా క్రైస్తవాన్ని ఫాలో అవ్వలేదు. క్రైస్తవులుగా ఉన్నారు, బట్ క్రైస్తవాన్ని ఫాలో అయ్యేది లేదు. ఎప్పుడైతే దేవుడిచ్చిన మ్యాండేట్ ఏంటని తెలియకపోతే, దేవుని యొక్క విల్, దేవుని యొక్క మ్యాండేట్, ఇంపార్టెంట్ మ్యాండేట్, ఫస్ట్ ఇచ్చిన మ్యాండేట్ అది, భూమి ఎంత ఏలుదురు గాక. సో భూమి పైన విరక్తి కలిగి పరలోకం పైన ఆశ పెట్టుకొని నేను దేవుని ఫాలో అవుతున్నానని చెప్పేది టోటలీ రాంగ్. ఆమేన్. సో ఈ ఎర్త్ ని హెవెన్ గా చేసేది నరుడి యొక్క బాధ్యత. ఈ ఎర్త్ ని కంట్రోల్ చేసేది నరుడి యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఈ ఎర్త్ పైన రూలింగ్ కలుగ చేయాలి. ఈ ఎర్త్ ని దేవుని చిత్తానుసారంగా మార్చాలి. ఈ ఎర్త్ ని దేవుని యొక్క స్వాధీన, దేవుని యొక్క కంట్రోల్కి రావాలి. ఎర్త్ లో నరుడు దేవుని యొక్క రిప్రజెంటేటివ్ గా దేవునితో కలిసి ఈ ఎర్త్ లో అతను గవర్న్ చేయాలి. ఆమేన్. సో కింగ్డమ్ అనేది, దేవుని రాజ్యం అనేది హెవెన్ లో ఉన్నది. దేవుని రాజ్యం అనేది పరలోకములో ఉన్నది. దేవుడు రాజ్యంలో దేవుడు ఉన్నాడు. దేవుని రాజ్యంలో దేవుడు రాజుగా ఉన్నాడు. ఆయన కింగ్, ఆయన హెవెన్ లో ఉన్నాడు. ఆయన ఈ ఎర్త్ ని ఆ కింగ్డమ్ కాలనైజ్ గా మనం చేయాలి. ఈ ఎర్త్ అంతా కూడా దేవుని యొక్క కంట్రోల్కి రావాలి, దేవుని యొక్క రూలింగ్కి రావాలి, దేవుని యొక్క స్వాధీనానికి రావాలి. ఈ ఎర్త్ ని దేవుని కంట్రోల్కి తీసుకొని వచ్చేదానికి నరుడు దేవుని యొక్క రిప్రజెంటేటివ్ గా ఉండి, దేవునితో ఉండి ఎర్త్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే స్టేజ్లో ఉండాలి నరుడు. ఆమేన్. అందువలనే దేవుడు మన పోలిక చెప్పున, మన స్వరూపము చెప్పున నరుడను చేయుదుము గాక. ఎందుకు? నాలాంటి వ్యక్తి నా చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. నాలాంటి వ్యక్తి నాకు ఇష్టమైందని చేసేవాడుగా ఉంటాడు. మన పోలిక చెప్పున అనగా ఆయన స్పిరిట్, దేవుడైన వాడు స్పిరిట్ గా ఉన్నారు. ఆయన స్పిరిట్, ఆయన క్యారెక్టర్, మన పోలిక చెప్పున, మన స్వరూపం అనేది, పోలిక స్వరూపం అనేది. సో ఈ ఎర్త్ లో జీవిస్తున్నాము కాబట్టి మనకి ఎర్త్లీ డ్రెస్ అనే స్కిన్ ఉన్నది, ఫ్లెష్, ఇక చర్మం. ఈ చర్మము ఎందుకు ఉన్నదనగా ఈ ఎర్త్లీ డ్రెస్ ఇది. సో మనం పైన వేసుకున్న డ్రెస్ ఇంపార్టెన్స్ కాదు, అన్నిటికన్నా ఇంపార్టెన్స్ ఈ ఫ్లెష్. ఈ ఫ్లెష్ లేకపోతే మీరు ఎర్త్లో ఉండలేరు. ఆమేన్. ఈ ఎర్త్లో ఉండేదానికి ఈ ఫ్లెష్ మస్ట్. మీరు చంద్రమండలానికి వెళ్ళారంటే అక్కడ వేరే డ్రెస్ ఉండాలి. అక్కడ మీకు ఈ డ్రెస్తో మీరు వెళ్ళారు అక్కడ. ఆమేన్. అక్కడ వేరే సూట్. దేవుడు ఈ ఎర్త్లో నరుడిని చేసింది ఈ ఫ్లెష్ మాత్రమే కాదు. ఫ్లెష్ అనేది డ్రెస్, ఫ్లెష్ అనేది జస్ట్ డ్రెస్. ఈ లోకంలో నేను ఉండేదానికి డ్రెస్ అవసరం, ఈ యొక్క ఫ్లెష్ అవసరం. ఇది దేవుని యొక్క స్వరూపమో, ఇది దేవుని యొక్క రూపమో కాదు. ఒరిజినల్ గా దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క రూపం ఏంటి? ఆయన యొక్క స్పిరిట్, ఆయన యొక్క క్యారెక్టర్. ఆమేన్. ఆయన యొక్క స్పిరిట్, ఆయన యొక్క క్యారెక్టర్. నరుడి యొక్క గ్రంథంలో ఆయన గాలి ఊదును, అప్పుడు నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. సో నరుడులో దేవుని యొక్క స్పిరిట్ ఫామ్ అయిపోయింది. మన పోలిక చెప్పున నాలాంటి క్యారెక్టర్ కలిగిన వాడుగా, నాలాంటి రూలింగ్ చేసేవాడుగా, నాలాంటి మేనేజ్మెంట్ చేసేవాడుగా, నాలాంటి అధికారం చెల్లించేవాడుగా నీవు ఉండాలి అని చెప్పి యాజ్ ఇట్ ఈస్
సేమ్ గాడ్ క్యారెక్టర్ని దేవుడు నరుడికి కలుగు చేస్తున్నాడు. ఆమేన్. ఇవన్నీ కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో ఇక సిస్టమాటిక్ ఫండమెంటల్ డాక్టర్ మనకి ఇస్తున్నారు ఆయన. కానీ క్రైస్తవము ఈ ఫండమెంటల్ డాక్ట్రిన్స్ మిస్ చేసి పరలోక రాజ్యం అంటున్నారు, అది ఇది అని క్రైస్తవాన్ని ఎంత దూరంగా తీసుకెళ్లాలో క్రైస్తవుకు దూరంగా తీసుకెళ్ళిపోయారు. కానీ మ్యాండేట్ మిస్ చేస్తున్నారు వాళ్ళు. మనిషికి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? భూమి ఎంతయు వారు ఎలుదురు కాక. భూమి ఎంతయు భూమి ఎంతయు. అప్పుడు హోల్ వరల్డ్ దేవునికి కంట్రోల్ రావాలి. హోల్ వరల్డ్ దేవుని కంట్రోల్ రావాలంటే దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా ఉన్న నరుడు ఆయనతో కలిసి వర్క్ చేయాలి. ఆమేన్. మనమందరం కూడా కింగ్డమ్ సిటిజన్గా మనం ఉన్నాము. మనమందరం కూడా కింగ్డమ్ సిటిజన్గా ఉండి ఈ ఎర్త్లో కింగ్డమ్ రిప్రజెంటేటివ్గా ఇక్కడ వర్క్ చేస్తుంటున్నాము. ఆమేన్. సో అమెరికన్ ఎంబసీ ఆఫీస్ అనేది ప్రతి దేశంలో ఉన్నది. వారికి 2 సైడ్ ఉన్నది. ఒకటి అమెరికన్ సిటిజన్, 2 అమెరికన్ రిప్రజెంటేటివ్గా వారు ఒక వెళ్ళే దేశంలో మిషన్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఆమేన్. సో మన నరుడు ఎవరు? ఒకటి ప్రతి నరుడు కింగ్డమ్ సిటిజన్, దేవుని యొక్క రాజ్యం యొక్క సిటిజన్ ని తెలుగులో ఏమంటారు? వారసులు. సిటిజన్, కింగ్డమ్ సిటిజన్. మనమందరమే కింగ్డమ్ సిటిజన్. ఆమేన్. ఎంతమంది ఆమేన్ అంటున్నారు? కింగ్డమ్ సిటిజన్ గా ఉన్నాము. 2 కింగ్డమ్ రిప్రజెంటేటివ్ గా మనం ఉన్నాము. ఈ లోకంలో దేవుని యొక్క రెప్గా, దేవుని యొక్క ఎగ్జిక్యూటివ్ గా, దేవుని యొక్క పరిచర్యని, దేవుని యొక్క వర్క్ ని ఎగ్జిక్యూట్ చేసేవారుగా మనం ఉన్నాము. ఆమేన్. సో క్రైస్తవం అనేది రిలీజియన్ కాదు. క్రైస్తవం అనేది వస్త్రాలకు సంబంధించి కాదు, ఫుడ్కి సంబంధించినది కాదు. అది జస్ట్ సంప్రదాయాలకి ఆచారాలకు సంబంధించినది కాదు. క్రైస్తవం అనేది అదొక గవర్నమెంట్. క్రైస్తవం అనేది అదొక మ్యాండేట్. క్రైస్తవం అనేది దేవుని యొక్క కింగ్డమ్ వర్క్ ని పరిచర్య చేసే రీతిలో ప్రజలు ఉన్నారు. ఆమేన్. సో అక్కడ మనం గమనించేది ఏంటంటే భూమి ఎంతయో ఏలుదురుగాక, ఇది ఒక ఈ మ్యాండేట్. కానీ నరుడు ఆ మ్యాండేట్ మిస్ చేశారు కాబట్టి భూమిలో అతడు ఏది మిస్ చేశాడో అది వెతకకుండా ఏది మిస్ చేయలేదో అది వాడు వెతుకుతూ ఉన్నాడు. వాడు వెతికేది ఏంటి? దేవుని వెతుకుతున్నాను అంటున్నాడు. దేవుడు ఎక్కడికి పోలేదు ఆయన వెతికేదానికి. దేవుడిని మిస్ చేయలేదు. దేవుడి యొక్క మ్యాండేట్ మిస్ చేసుకున్నారు. హెవెన్ని, పరలోక రాజ్యాన్ని వెతుకుతున్నాడు అంటున్నాడు. పరలోక రాజ్యాన్ని మీరు మిస్ చేయలేదు, అది వెతికేదానికి. అది మీ దగ్గర ఉన్నది. కానీ నరుడు ఏది వెతికేది లేదంటే దేవుని యొక్క మ్యాండేట్ని వెతికేయలేదు, దేవుని యొక్క చిత్తాన్ని వెతికేది లేదు. దేవుడు క్రియేట్ చేసేటప్పుడు చెప్పబడిన వర్డ్స్ చాలా మస్ట్ అయి ఉన్నది. ఆమేన్. క్రియేషన్ మారలేదు. అప్పుడు క్రియేషన్ మారలేకపోతే ఆయన యొక్క వర్డ్ కూడా మారలేదు. సో పీపుల్ యొక్క ప్రాబ్లం ఏంటంటే వివాహం అయ్యేటప్పుడు కొన్ని వర్డ్స్ చెప్తారు వాళ్ళు. కష్టంలో నష్టంలో నిన్ను వదిలిపెట్టను. సో అవన్నీ కూడా వివాహం వరకు అనుకుంటున్నారు. అది వివాహం అయిన తర్వాత ఏం చెప్పారని వాళ్ళకే గుర్తుండదు. వివాహం అయిపోయిందంటే అంతా అయిపోయింది, అంత క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటున్నారు. నో. సో క్రియేట్ చేసేటప్పుడు దేవుడు చెప్పిన మాటలు చాలా మస్ట్ అయినది. ఆ మాటని నాడు మిస్ చేసుకున్నాడు. ఈనాడు ప్రపంచంలో ఉన్న 99% ప్రాబ్లం ఏంటంటే ఒక మంచి గవర్నమెంట్ లోకానికి కావాలి. సో ఆఫ్రికా, అమెరికా, ఇంగ్లాండ్, ఇండియా, ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా మీరు వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటి అని అడిగారంటే ప్రతి దేశం యొక్క పీపుల్ అనేది ఒక మంచి గవర్నమెంట్ ఎదురు చూస్తున్నామండి. ఒక మంచి గవర్నమెంట్ ఇంకా మాకు రాలేదు, కానీ ప్రతిసారి మేము ఎదురు చూస్తున్నాము ఒక మంచి గవర్నమెంట్ వచ్చేస్తని. కానీ పీపుల్ మోసపోతూ ఉన్నారు, పీపుల్ ఫెయిలియర్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే వారు ఎదురు చూసే మంచి గవర్నమెంట్ లోకంలో లేకుండా పోయి ఉన్నది. ఆమేన్. ఈ లోకంలో ఎందుకు అటువంటి గవర్నమెంట్ లేకుండా పోయినది? అనగా దేవుడు నరుడిని గవర్నమెంట్ చేయాలి.
నువ్వు ఒక గవర్నమెంట్ స్థాపించాలని నరుడిని క్రియేట్ చేశాడు, కానీ నరుడు గవర్నమెంట్ని మిస్ చేసుకున్నాడు. ఏమేన్ గవర్నమెంట్ అనగా మనకి తెలుసు, ఒక 1975 ఇయర్స్లో మనం ఇండిపెండెంట్ అయ్యాము కదా. 1975లో మనము ఇండిపెండెంట్ అయ్యాము. 47 ఇండిపెండెంట్గా అయ్యాము ఇండియా. అదొక 75 ఇయర్స్ దాటి వచ్చేసాము. ప్రీవియస్ టైము ఇండియాలో ఎవరు రూలింగ్ చేస్తున్నారంటే కొన్ని రాజులు, కొన్ని అధికారులని ఇండియన్ రూల్ చేశారు. చాలా గవర్నమెంట్ మారి వచ్చింది. ఫైనల్గా బ్రిటన్ గవర్నమెంట్ రూల్ చేసింది. బ్రిటన్ దగ్గర నుంచి మనం ఇండిపెండెంట్ అయ్యాము. ఇండిపెండెంట్ అయ్యక ముందు బ్రిటన్ గవర్నమెంట్ టైంలో రాజు బ్రిటన్లో ఉన్నాడు, కానీ గవర్నర్ ఇండియాలో ఉన్నారు. ఈ ఇండియాలో ఉన్న గవర్నర్ బ్రిటన్లో ఏదైతే ఆర్డర్ వేస్తున్నారో ఆ ఆర్డర్ని ఇక్కడ గవర్నర్ ఫాలో అవుతున్నారు. ఎప్పుడైతే గవర్నర్ బ్రిటన్లో చెప్పబడిన రూల్ని ఇక్కడ ఫాలో అవ్వకుండా మిస్ చేస్తాడో అప్పుడు ఆ గవర్నర్ బ్రిటన్కి వ్యతిరేకంగా జీవిస్తున్నాడని అర్థమైపోతుంటున్నది. ఏమేన్ అలాగనే దేవుని యొక్క రాజ్యము హెవెన్లో ఉన్నది. ఆ రాజ్యం యొక్క మ్యాండేట్ నరుడికి ఇచ్చారు. ఈ ఎర్త్ని ఫంక్షన్ చేయి, ఈ ఎర్త్ని రూల్ చేయాలి, మేనేజ్ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే నరుడు దేవుని యొక్క మ్యాండేట్ని, దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయి వ్యతిరేకించి తనకై తన ఇష్టానికి అతను రూల్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యమైతున్నది. ఏమేన్ సో లోకంలో అలా జరుగుతున్నది. అందువలన ప్రాబ్లం ఏంటంటే లోకంలో ప్రజలు ఎదురు చూసే గవర్నమెంట్ ఇంకా లేకుండా పోయినది. ఏమేన్ లోకానికి అవసరమైనది ఏంటంటే ఒక మంచి గవర్నమెంట్. ఏమేన్ ఎందుకు మంచి గవర్నమెంట్ అవసరమైనది? మంచి విషయాలన్నీ ఎగ్జిక్యూట్ చేస్తానికి ఒక గవర్నమెంట్ కావాలి. నేషన్స్ నీడ్ గవర్నమెంట్. చెప్దాము, నేషన్ నీడ్స్ గవర్నమెంట్. గవర్నమెంట్ మస్ట్. మతం మస్ట్ కాదు, రిలీజియన్ మస్ట్ కాదు, గుళ్ళు మస్ట్ కాదు, గోపురాలు మస్ట్ కాదు, చర్చెస్ కూడా మస్ట్ కాదు. చర్చెస్ లేకపోయినా కూడా దేశం ఫంక్షన్ అవుతుంది, కానీ గవర్నమెంట్ లేకపోతే దేశం గవర్నమెంట్ లేకపోతే దేశమే ఫంక్షన్ అవ్వదు. మీరు చూడండి, కరోనా టైంలో చర్చెస్ అన్నీ కూడా 1 ఇయర్గా మూసేశారు. ఏదైనా డిసార్డర్ అయిపోయిందా దేశము? నో, దేశం ఫంక్షన్ అవుతున్నది, దేశము ఆర్డర్గా ఉన్నది. చర్చెస్ క్లోజ్ అండి, గోపురాలు క్లోజ్ అండి, మతాలు క్లోజ్ అండి, ఎక్కడ పూజలు లేదు, పునస్కారం లేదు, ఆరాధన లేదు, వర్షిప్ లేదు, ఏమీ లేదు. బట్ నేషన్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతున్నది. నేషన్లో కరెంట్ సప్లై, ఫుడ్ సప్లై, సేఫ్టీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చారు. మీరు చూడండి, 2 days గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోతే, 2 weeks గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోతే మనీ ట్రాన్స్ఫర్ జరగదు, ఫుడ్ దొరకదు, సేఫ్టీ దొరకదు. సో 1 hour గవర్నమెంట్ షట్ డౌన్ అయితేనే ప్రాబ్లం అయిపోతుంది. సో గవర్నమెంట్ 24/7 ఫంక్షన్ అవుతూ ఉంటేనే దేశం స్థిరంగా ఉంటుంది. దేశానికి నీడ్ గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారానే దేశం ఫంక్షన్ అవుతుంది, కానీ మతాల ద్వారా దేశం ఫంక్షన్ అవ్వలేదు. మతం వల్లనే లోకానికి ప్రాబ్లమ్స్ వస్తుంది, కానీ మతం లేకపోతే కూడా లోకం బతికిపోతుంది. కానీ గవర్నమెంట్ లేకపోతే లోకము బ్రతకదు, స్థిరంగా ఉండదు. అప్పుడు ఈ లోకానికి ఏది మస్ట్ అంటే గవర్నమెంట్ మస్ట్. అందువలన దేవుడు నరుడికి, ఆదాముకి చెప్పారు, నువ్వు లోకాన్ని భూమి ఎంత ఏలుదురుగాక అంటే లోకంలో నువ్వు గవర్నమెంట్ చేయి, లోకంలో నువ్వు గవర్న్ చేయి,
లోకంలో నువ్వు అధికారం చెల్లించు, లోకంలో ఒక మంచి గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయి. ఈ లోకంలో ఈ గవర్నమెంట్, ఈ మీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక గవర్నమెంట్ని ఈ లోకానికి నువ్వు స్థిరపరచు, లోకంలో నాతో కలిసి నువ్వు వర్క్ చేయి అని చెప్పి దేవుడు ఆదాంకి ఇచ్చిన మ్యాండేట్ మతాన్ని స్థాపించమని లేదు, చర్చ్ కట్టమని లేదు, గోపురం కట్టమని లేదు, మంచి గవర్నమెంట్ స్టార్ట్ చేయంటున్నాడు. హలో, గవర్నమెంట్ స్టార్ట్ చేయి. గవర్నమెంట్ అనేది అదొక రూల్, అదొక ఆర్డర్గా ఫంక్షన్ అవుతూ ఉంటుంది, అదొక లీగల్గా ఫంక్షన్ అవుతుంది. గవర్నమెంట్ లీగల్, అదొక రూల్ కదా. మతానికి ఏ లీగల్ లేదు, ఏ రూల్ లేదు. అనుకున్న రీతిగా వాళ్ళు మార్చుకుంటూ ఉండొచ్చు. మతం అనేది ఈరోజు ఒక రూల్ వేయచ్చు, రేపు ఒక రూల్ వేయచ్చు, ఈరోజు ఒక ఆర్డర్ వేయచ్చు, రేపు ఒక ఆర్డర్ వేయచ్చు. సో రిలీజియన్ అనేది స్టేబుల్ కాదు, కానీ గవర్నమెంట్ స్టేబుల్. గవర్నమెంట్ అనేది ఇప్పుడు నేను వచ్చినది కాదు, గవర్నమెంట్ అనేది నరుడు యొక్క ఐడియా కాదు, గవర్నమెంట్ అనేది దేవుని యొక్క ఐడియా, దేవుని యొక్క బిగ్ ఐడియా. ఈ దేవుని యొక్క బిగ్ ఐడియాని దేవుడు నరుడికి చెప్పిస్తున్నాడు. భూమి అంతయు నువ్వు ఏలుదురుగాక. అప్పుడు భూమి అంతయు ఏలుదురుగాక అంటే ఏంటి? భూమి అంతయు నీ యొక్క గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయి. నీ గవర్నమెంట్ కాదు, నీ యొక్క పర్సనల్ గవర్నమెంట్ కాదు, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గవర్నమెంట్, దేవుని యొక్క రాజ్యం యొక్క పరిపాలన. చెబుదాము, దేవుని రాజ్యం యొక్క పరిపాలన భూమి అంతయును ఎస్టాబ్లిష్ చేయి, భూమి అంతయును స్థిరపరచు. భూమి అంతా కూడా దేవుని యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కంట్రోల్లో ఉండాలి. సో దానికి నువ్వు ఇండిపెండెంట్గా వర్క్ చేయబాక, దానికి నాతో కలిసి నా మ్యాండేట్ నువ్వు ఫాలో అయ్యి నా చిత్తాన్ని నువ్వు చేస్తూ ఉండు. నేను చెప్పేది నువ్వు ఆలకించు, నేను చెప్పేది నువ్వు గ్రహించు, నేను చెప్పే వాటిని ఫాలో చేయి. నేను ఎస్ అంటే ఎస్ చెప్పు, నో అంటే నో చెప్పు. ఇది గవర్నమెంట్ ఆర్డర్. దేవుడు చెప్పాడు, అన్నీ తిను, ఏదైనా తోటలో ఉండే అన్నిటినీ నువ్వు పోషించుకో, యూజ్ చేసుకో, అనుభవించుకో. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక రూల్ చూడండి, అన్ని తిను, కానీ ఈ ఒక్కటి మాత్రం తినబాక. అది ఎందుకు ఒక రూల్? నువ్వు నాకు రిప్రజెంటేటివ్గా ఉన్నావని చూపించు, నా కంట్రోల్లో ఉన్నావని నువ్వు చూపించు, నా ఆధీనంలో ఉన్నావని నువ్వు చూపించు. అన్ని తిను, ఈ ఒక్కటి మాత్రం తినబాక. ఆ వృక్షంలో పాయిజన్ లేదు, ఆ వృక్షంలో ఏ కీడు లేదు, కానీ దేవుని యొక్క మ్యాండేట్ ఉన్నది, దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది అక్కడ. అది చేయబాక. ఎందుకు చేయబాక అంటే నువ్వు నా కంట్రోల్ ఉన్నావు, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అండర్లో ఉన్నావు, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కింగ్కి రిప్రజెంటేటివ్గా నువ్వు ఉన్నావు అనేది ఈ యొక్క సూచన వలన చేయి. ఇది చూసేటప్పుడల్లా ఈ మంచి చెడు ఎలిగే వృక్షాన్ని చూసేటప్పుడల్లా ఇది నా కింగ్ చెప్పారు, ఇది నేను తినకూడదు, నా కింగ్ చెప్పారు, ఇది నేను ముట్టకూడదు, నా కింగ్ యొక్క మాటను నేను గ్రహిస్తున్నాను, ఫాలో అవుతున్నాను, ఆ కింగ్ మాటని నేను వ్యతిరేకించగా ఆ కింగ్కి వ్యతిరేకంగా నడుచుకోను, అందువల్ల నేను ఈ యొక్క వృక్షాన్ని నేను తినను. అది ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన్ని ఫాలో అవుతున్నాను, ఆయన అండర్లో ఉన్నాను, ఆయన నా కింగ్. ఆ కింగ్ అండర్లో ఉన్నా నేను ఒక కింగ్, ఈ లోకానికి నేను కింగ్, నాకన్నా పెద్ద రాజు ఆయన. ఆ పెద్ద రాజు చెప్పారు ఈ యొక్క వృక్షాన్ని తినబాక. సో నేను కానీ గాడుగా ఉన్నానంటే నేను ఒక్కటి మాట వాడమంట, ఈ ఒక చెట్టు వాడు, మీది ఏది కూడా వాడబాక. సో దేవుడు చూడండి, అన్నీ వాడు, ఈ ఒకటి మాత్రం వాడబాక. చూసారా ఎంత ఫ్రీడమ్ నరుడికి, ఎంత ఒక స్వాతంత్రం దేవుడు నరుడికి ఇచ్చారు. సో నరుడు చేసిన మిస్టేక్స్ ఏంటి? అపవాది, అతను ఒక చీకటి రాజ్యం ఒక రాజు, వాడంటున్నాడు ఇది తిను, ఇది తింటే నువ్వు చనిపోవు. అంటే అపవాదికి ఎప్పుడు కూడా దేవుని యొక్క మ్యాండేట్ నువ్వు మిస్ చేయాలి. అపవాదికి ఎప్పుడు కూడా దేవుని యొక్క వర్డ్ని నువ్వు తప్పిపోవాలి. దేవుని యొక్క వర్డ్ని నువ్వు తప్పిపోతున్నావు అంటే దేవుని వ్యతిరేకిస్తున్నావు అని అర్థం.
ఏమేన్? దేవుణ్ణి నువ్వు దూషిస్తున్నావని అర్థం. సో అదే నేను చెప్పాను, బ్రిటన్ 75 years బ్యాక్ బ్రిటన్ అండర్లో ఇండియా ఉన్నింది. ఇండియాలో కింగ్ లేడండి, చార్లెస్ ఇక్కడ లేడు, ఆనాడు నా కింగ్ ఇక్కడ లేడు. కానీ కింగ్ లండన్లో ఉన్నారు, గవర్నర్ ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఉన్న గవర్నర్కి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్ ఇస్తారు వాళ్ళు. ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ చేయొచ్చు. ఎప్పుడైతే బ్రిటన్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా చేయకూడదు అనే విషయాన్ని గవర్నర్ చేస్తాడో ఆ క్షణమే ఆ గవర్నర్ డిస్మిస్ చేయబడతాడు. ఆమె అవునా? మీకు కూడా చాలా అక్కడ రూల్స్ అంతా ఉంటుంది. మీరు ఒక గవర్నమెంట్ అండర్లో ఉన్నారు కాబట్టి మీరు రూల్ ఫాలో అవుతున్నారు. అందులో నేను కూడా రూల్ ఫాలో అవుతున్నాను. సో గేట్ అనేది మీ యొక్క గవర్నమెంట్ మీకు ఇచ్చిన ఒక సెక్యూరిటీ. ఆ గేట్లో నేను మీరు లోపల రాకూడదు. ఎందువలనగా గవర్నమెంట్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో గవర్నమెంట్ రూల్ ఫాలో అవుతారో వాళ్ళు. సో ఆదాముకి దేవుడు ఇచ్చారు, అన్ని తిను, ఇది ఒకటి తినబాక. కానీ ఆదాం అపవాది మాటకి లోబడి ఆ వృక్ష ఫలాన్ని తిన్నాడు కాబట్టి అక్కడ ఏమి జరుగుతుందంటే దేవుని రాజ్యాన్ని రిజెక్ట్ చేసి అపవాది రాజ్యానికి చోటు ఇస్తుంటున్నాడు. అక్కడ ఏమైంది? వృక్షం తిన్న వెంటనే ఏమైంది? కింగ్డమ్ చేంజ్ అవుతుంది. ఈ ఎర్త్లో దేవునికి ఎగ్జిక్యూటివ్గా ఉండి దేవునికి రిప్రజెంటేటివ్గా ఉండి వర్క్ చేయాల్సిన పర్సన్ ఇప్పుడు దేవునికి దూరం అయిపోయి అపవాదికి దగ్గరైపోయి అపవాది యొక్క ఎగ్జిక్యూటివ్గా, అపవాది యొక్క రిప్రజెంటేటివ్గా నరుడు లోకంలో వర్క్ చేసేవాడుగా ఉంటున్నాడు. అందువలన లోకంలో ఎన్ని గవర్నమెంట్ చేంజ్ అయినా, ఎన్ని పాలసీస్ చేంజ్ అయినా లోకంలో పీస్ అనేది లేదు. లోకంలో ఒక ఎఫెక్టివ్ అయిన లైఫ్ ప్రజలు జీవించలేకుండా పోతున్నారు. ఆకలితో, దప్పికతో, అన్ని రకాలమైన విషయంలో కొదువైపోయి చాలా సఫర్ అయిపోతుంటున్నారు. సో చివరి వరకు నరుడు యొక్క తలంపు ఏంటి? ఈ సంవత్సరం ఒక మంచి గవర్నమెంట్ మనకు వస్తుందా? ఈనాడు తమిళనాడులో కూడా గవర్నమెంట్ ఎదురు చూస్తున్నారు. 2026లో ఒక గవర్నమెంట్ మంచి వస్తుంది. నేను చెప్తాను, 2026 కాదు, ఇంకా ఎన్ని గవర్నమెంట్ వచ్చినా కూడా పీపుల్ ఫెయిలియర్ అయిపోతారు. బికాస్ అది ఒక నరుడు ఇండిపెండెంట్గా లోకాన్ని క్లియర్ కట్గా రూల్ చేయలేరు. దేవునితో ఎప్పుడైతే ఒక పర్సన్ దేవుని యొక్క మ్యాండేట్ని ఎప్పుడైతే గ్రహించుకుంటాడో, దేవునితో ఎప్పుడైతే ఫెలోషిప్తో ఉంటాడో, దేవునితో ఎప్పుడైతే అతను మంచి ఒక ఐక్యత ఉంటాడో అప్పుడే నరుడు వలన లోకాన్ని నీట్గా రూలింగ్ చేయగలడు. సొంత ఆలోచనతో, సొంత బుద్ధితో నరుడు లోకాన్ని పీస్ఫుల్గా రూల్ చేయలేదు. అటువంటి రాజులు, అటువంటి ప్రధానమంత్రులు, అటువంటి ముఖ్యమంత్రులు, మన దేశం ఎన్నో రాజులను చూసింది, ఎన్నో ముఖ్యమంత్రులు చూసింది, ఎన్నో రూలర్స్ని చూసింది. కానీ అన్ని కాలంలో ప్రజలకి సఫరే మిగిలిందే కానీ సమాధానం మిగిలింది లేదు. ఎందువలన ఇది దేవుని యొక్క గవర్నమెంట్ కాదు, ఇది హ్యూమన్ గవర్నమెంట్. నరుడు యొక్క ఒరిజినల్ గవర్నమెంట్, నరుడు యొక్క ఇండిపెండెంట్ గవర్నమెంట్. ఎప్పుడైతే నరుడు యొక్క ఇండిపెండెంట్ గవర్నమెంట్తో ఇండిపెండెంట్గా రూల్ చేస్తున్నారో అక్కడ ఫెయిలియర్ మిగిలిపోతుంది. సో 75 years బ్యాక్ ఇండియా బ్రిటన్ అండర్లో ఉన్నప్పుడు, సో ఇప్పుడు అంటున్నారు ఇండియన్ సిటిజన్స్ అంటున్నారు, సార్ బ్రిటన్ గవర్నమెంట్ బెస్ట్ అండి, ఇండియన్ గవర్నమెంట్ ఫెయిలియర్ అని అంటున్నారు. నాకు తెలీదు బ్రిటన్ గవర్నమెంట్ ఎలా ఉందని, కానీ బ్రిటన్ గవర్నమెంట్ గురించి నేను చదువుతున్నాను. బ్రిటన్ గవర్నమెంట్ ఇండియాని ఏ రీతిగా ఫంక్షన్ చేసింది, ఏ రీతిగా రూలింగ్ చేస్తున్నారు, ఆనాడు ఉన్న కల్చరల్ ఎలా ఉంది, ఈనాడు ఎలా ఉంది, ఆనాడు ఎలా ప్రజలు జీవించి ఇలా ఎలా పెంచారు, మనము కాస్త కంపేర్ చేసామంటే బెటర్ దెన్ ఆనాడున్న గవర్నమెంట్ బెటర్ అనుకుంటున్నారు. సో మంచి కింగ్డమ్, ఒక దేశాన్ని మంచిగా రూల్ చేస్తే దేశం బాగుపడిపోతుంది. సో ఇండియన్ గవర్నమెంట్, ఇండియా ఏమైపోయింది,
నో మాకు ఏ రాజు అక్కర్లేదు, ఏ కింగ్డమ్ మాకు అక్కర్లేదు, మేము ఇండిపెండెంట్గా మా దేశం మేము చూసుకుంటాం, ఇండిపెండెంట్ మాకు కావాలని చెప్పి పట్టుబట్టి బ్రిటన్ పీపుల్ని బయటికి నెట్టేసి, తెల్లవాళ్ళని బయటకు నెట్టేసి ఇండియాని స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆనాడు ఇండియా పూర్తిగా ఇక ఇండిపెండెంట్కి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈనాడు థింక్ చేస్తున్నారు, ఎందుకు తెల్లవాళ్ళని మనం పంపించేసాం. ఎంతమంది అలా అనుకున్నారు? అక్కడ ఎవరన్నా ఆ టైం థింక్ చేశారా? తెల్లలు ఉంటే ఇంకా దేశం బాగుపడి ఉంటుంది అనుకున్నారా? సో వాళ్ళ కాలంలో ఉన్న డెవలప్మెంట్, వాళ్ళ కాలంలో ఉన్న వర్క్ ఫెసిలిటీస్, వారి కాలంలో ఉన్న అన్నీ కూడా ఇప్పుడు లేకుండా పోయింది. ఏమేన్? సో ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఫెయిలియర్ అయిపోతుంది. ఏమేన్? సరే, ఇక గవర్నమెంట్ అనేది ఇది ఒక నరుడు యొక్క ఐడియా కాదు. ఫస్ట్ అది మనం గ్రహించుకోవాలి. ఇదో నరుడు చేస్తున్న ఐడియా అనుకో, ఇది దేవుడికి ఐడియా. ఇది బిగినింగ్లోనే ఆదాంకి ఇవ్వబడిన ఒక బిగ్ ఐడియా. కానీ నరుడు ఆ ఐడియాని, ఆ మ్యాండేట్ని పోగొట్టుకున్నాడు. సో ఎందుకు గవర్నమెంట్ ఎందుకు మస్ట్ అనగా, ఎక్కడైతే ఒక డిసార్డర్గా ఉందో, ఆర్డర్ లేకుండా ఉన్నదో, ఎక్కడైతే కన్ఫ్యూజన్గా ఉన్నదో, ఎక్కడైతే ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ లేకుండా ఉన్నదో, ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంటేనే అక్కడ డిసార్డర్ని ఆర్డర్ చేయగలరు, కన్ఫ్యూషన్గా ఉండేదాన్ని బాగు చేయగలరు, ప్రొడక్షన్ లేని ప్రాంతాన్ని ప్రొడక్షన్ చేయగలరు, ఎంటీగా ఉన్న ప్రాంతాన్ని ఫుల్ఫిల్ చేయగలరు. ఏమేన్? సో గవర్నమెంట్ వచ్చి అదొక పవర్, అదొక అథారిటీ. ఇప్పుడు కూడా చూడండి, అందరికీ కూడా నా కాడ ఈ దేశం ఇస్తే నేను బాగు చేస్తాననే థింకింగ్ మీకు అందరికీ వచ్చి ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను కానీ ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఇది చేస్తాను, ఇది అమలు పరుస్తాను. ఎందుకు మీరు అనుకుంటున్నారు, చేయలేక ఎందుకు పోతున్నారు? అనుకున్నారా? అది కూడా అనుకోలేదా మీరు? ఎప్పుడైనా అనుకున్నారా? దేశం ఒక రూలింగ్ సరిలేదు, దేశం ఒక పరిపాలన సరిలేదు, దేశం ఒక ఆర్డర్ సరిలేదు. సో ఇది చేసి ఉండొచ్చు, అది చేసి ఉండొచ్చు, ఎందుకు ఇది చేయలేదు, ఎందుకు అది చేయకుండా పోతున్నారు, ఎందుకు ఇది వాళ్ళకి తెలియలేదా? అప్పుడు ఇంత మీరు ఆలోచన చేస్తారంటే మీ కాడ ఒకవేళ దేశం ఇచ్చుంటే మీరు చేసి ఉంటారు. ఏమేం? ఆమెనా కాదా అండి? ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు చేయాలంటే మీకు అథారిటీ లేదు, మీకు గవర్నమెంట్ ఇంకా పవర్ మీకు ఇవ్వలేదు. గవర్నమెంట్ అనేది అదొక పవర్, అదొక ఇన్ఫ్లుయెన్స్, అదొక అథారిటీ. సో ఎవరైతే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారో వారికి ఒక పవర్, అథారిటీ, ఇన్ఫ్లుయెన్స్ కలుగుతుంది. వారు అనుకున్నదాన్ని క్షణంలో చేసేయచ్చు. ఏమేన్? గవర్నమెంట్ అనేది అదొక బిగ్ పవర్ అది. సో ఇంత బిగ్ పవర్ని దేవుడు ఆదాంకి దేవుడు ఇచ్చారు. కానీ నరుడు అంత బిగ్ పవర్ని పోగొట్టుకున్నాడు. ఏమేన్? ఆ లాస్ చేసుకున్నాడు. ఆ పవర్ని వెతుకాడకుండా నరుడు హెవెన్ వెతుకులాడుతున్నాడు, పరలోకాన్ని వెతుకులాడుతున్నాడు, దేవుణ్ణి వెతుకులాడుతున్నాడు, మతాల్ని వెతుకులాడుతున్నాడు, మతాల్ని ఫాలో అవుతున్నాడు. నరుడికి ఈనాడు కొదువుగా ఉండేది రిలీజియనో, హెవెనో, దేవుడు కాదు. దేవుడిచ్చిన పవర్, దేవుడిచ్చిన మ్యాండేట్, దేవుడిచ్చిన ఆజ్ఞ నరుడు మిస్ చేసుకున్నాడు. సో ఈ గవర్నమెంట్ ఐడియా గురించి మనం చూసుకున్నప్పుడైతే, ఈ యొక్క గవర్నమెంట్ గురించి చూసినప్పుడైతే, ఆదికాండము 1వ అధ్యాయము 2-3. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండెను, దేవుడు వెలుగు కమ్మి పలుకుగా వెలుగు కలిగింది. సో లాస్ట్ వీక్ చెప్పాను మీకు, ఇది గవర్నమెంట్ అనేది ఏంటి? నోటితో ఒక మాట పలిగితే అది ఎఫెక్టివ్ ఉంటుంది. గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారంటే, అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారంటే అదొక చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. గవర్నమెంట్ చెప్పేదానికి, ఒక ఆర్డినరీ పర్సన్ చెప్పేదానికి
తేడా ఉన్నది. రేపే చెప్పారనుకోండి గవర్నమెంట్, ప్రతి అకౌంట్లో 15 lakhs పడాలి, 20 lakhs పడుతుంది, మీ అకౌంట్ అంతా మీరు సర్చ్ చేసి పెట్టుకోండి, చెక్ చేసి పెట్టుకోండి అని గవర్నమెంట్ చెప్తే మీకు అది పడుతుందా పడదా? సరే, అది వదిలిపెట్టండి. ఇంకా మీదట గవర్నమెంట్ ఇండియన్ సిటిజన్ ఎవరు కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని ఒక అనౌన్స్మెంట్ చేశారంటే అఫీషియల్గా, ఇమ్మీడియట్గా ట్యాక్స్లో నుంచి మీరు రిలీజ్ అయిపోతారు. ఏమేన్? గవర్నమెంట్ ఒక మాట చెప్పిందంటే దానికి పవర్ ఉంది. అలాగనే నవ్ ఎర్త్ వాస్ ఫార్మ్లెస్, భూమి నిరాకరముగాను శూన్యముగాను అగాధి జలముల పైన దేవుడి ఆత్మ అల్లాడుచున్నది. దేవుడు వెలుగు కలుగును గాకని పలికెను, వెలుగు కలిగి ఉన్నది. సో అక్కడ ఒక డార్క్నెస్, ఒక ఆర్డర్ లేకుండా డిసార్డర్గా ఉన్నది, ఒక ఎంప్టీనెస్, ఇవన్నీ ఉన్నది. వీటన్నిటినీ ఫామ్ చేయాలి, వీటన్నిటిని చక్కపరచాలి అంటే వీటన్నిటిపైన ఒక పవర్ఫుల్ వర్డ్ కావాలి. ఏమేన్? పవర్ఫుల్ ఒక అథారిటీ చెల్లించాలి. అప్పుడు లోకమే ఇంకా క్లియరెన్స్ అవ్వలేదు. అప్పుడు కింగ్డమ్ ఆఫ్ హెవెన్, ఆ రాజు ఒక మాట పలికెను, ఇవన్నీ కూడా ఆర్డర్ అయిపోయింది. ఏమేన్? ఇది గవర్నమెంట్. ఇది మనము ఫస్ట్ గవర్నమెంట్ అంటే ఏంటని మనకి అక్కడ బైబిల్ చూపిస్తుంది. నెక్స్ట్ మనం గమనించబోతున్నాము. ఇక నెక్స్ట్ ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండం 2వ అధ్యాయము 2:4-6 వరకు. భూమిని ఆకాశములు చేసిన దినమందు ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందరి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందరి ఏ చెట్టును మరవలేదు. యాలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. హలో, నరుడు ఎంత మస్తు చూడండి ఇక్కడ. సో దేవుడు ఈ ఎర్త్లో అంతా చేసేశారు. ఎర్త్ వచ్చి ఇప్పుడు ఎంటీగా ఉన్నది, ఎక్కడ గడ్డి లేదు, ఎక్కడ చెట్లు రాలేదు. ఎందుకు చెట్లు రాలేదు? ఎందుకు గడ్డి లేదు? ఎక్కడ వృక్షం లేదు? ఎందుకంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ వర్షం రాలేదు ఇంకా. హలో, వర్షాన్ని దేవుడు రప్పించేదానికి పెద్ద మ్యాటర్ కాదు దేవునికి. క్షణంలో వర్షం రప్పించుండొచ్చు ఆయన. ఎందుకు వర్షాన్ని స్టాప్ చేశారంటే, వర్షం వచ్చిన వెంటనే గడ్డి వచ్చేస్తుంది, చెట్లు వచ్చేస్తుంది. కానీ వీటన్నిటిని ఆర్డర్ చేస్తానికి, వీటన్నిటిని మేనేజ్ చేస్తానికి, వీటన్నిటిని రూల్ చేస్తానికి అక్కడ ఎవరు అవసరం? అక్కడ హలో, వర్షానికన్నా, అక్కడ ఆ హార్వెస్ట్ కన్నా, అన్నిటికన్నా మస్ట్ నరుడు. నరుడు లేకుండా వర్షం వచ్చిందంటే అన్నీ వచ్చేస్తుంది. కానీ వీటన్ని ఆర్డర్ చేయలేకుండా పోతారు, ఆర్డర్ చేయ మనుషులు లేకుండా పోతారు. అందువలన దేవుడు వర్షాన్ని రప్పించుక మునుపు ఫస్ట్ గవర్నమెంట్ తీసుకొని వస్తున్నాడు ఆయన. ఫస్ట్ గవర్నమెంట్ కావాలి. గవర్నమెంట్ వస్తేనే వీటన్నిటికీ మేనేజ్ చేయగలరు అని చెప్పి దేవుడు అక్కడ చూస్తున్నాము. అక్కడ నరుడు లేడు. అది ఇంగ్లీష్లో చదువుతాను, మీరు అది కొంచెం గమనించండి. When the Lord God made the earth and the heavens, and no shrub of the field had yet appeared on the earth, and no plant of the field had yet sprung up. For the Lord God had not sent rain on the earth, and there was no man to work. అక్కడ తెలుగులో ఎలా ఉందండి? నరుడు లేరు. ఎందుకు లేరు? నరుడు ఆ సెంటెన్స్ పూర్తిగా చదవండి. అంటే నరుడు లేడు అనే సెంటెన్స్ మనం చదవండి.
నేలను స్వేచ్ఛపరచడం ఆ నేలను స్వేచ్ఛపరచుటకు, ఆ వర్డ్ స్వేచ్ఛపరచుటకు అనగా వర్క్ చేసేదానికి చెప్దాము, వర్క్ చేసేదానికి. సో గవర్నమెంట్ అనేది ఏంటి? వర్క్ చేస్తుంది. గవర్నమెంట్ వర్క్ చేయాలి. వర్క్ చేస్తానికి గవర్నమెంట్ ఆర్డర్గా చేయాలి, మేనేజ్మెంట్ చేయాలి, కంట్రోల్ చేయాలి. వీటన్నిటికీ ఒక గవర్నమెంట్ కావాలి. అప్పుడు స్వేచ్ఛపరచుటకు నరుడు లేడు. ఇక్కడ వర్క్ అనే దానికి ఇక్కడ ఏమి వాళ్ళ మీనింగ్ ఇస్తున్నారంటే, ఫ్రమ్ దీస్ వర్స్ వి సీ ద క్రియేటర్ అలోడ్ no productive growth to take place on the earth because there was no man to work the ground. The work అంటే ఏంటని మీకు చెప్పి కంప్లీట్ చేసుకుంటా నేను. వర్క్ implies మేనేజ్మెంట్. వర్క్ అనేది అంటే ఏంటి? ఒకటి మేనేజ్మెంట్, రెండు అడ్మినిస్ట్రేషన్, మూడు ఆర్డర్, నాలుగు డెవలప్మెంట్, ఐదు మేకింగ్ ఫ్రూట్ఫుల్, ఆరు ఫంక్షన్. సో వర్క్ అనేది ఆర్డర్గా రూలింగ్ క్రమముగా అడ్మినిస్ట్రేషన్కి వర్క్. ఈ వర్క్ నరుడు అనేవాడు వీటి కొరకే కావాలి లోకానికి. నరుడు పూజలు పునస్కారాలు చేస్తానికి కాదు, నరుడు ఆచార సంబరాలు అనుసరించేదానికి కాదు, నరుడు మతాలని స్థాపించి మతాలని ఫాలో అయ్యి ప్రజల్ని మతరహితంగా నడిపించేదానికి కాదు నరుడు. దేవుడు క్రియేట్ చేసింది నరుడిని ఎందుకంటే ఫంక్షన్ చేపించాలి, ఆర్డర్ చేయాలి, మేనేజ్మెంట్ చేయాలి, అడ్మిన్ చేయాలి. వీటన్నిటికీ దేవుడు తన పోలిక చెప్పిన, తన రూపం చెప్పిన నరుడిని చేయదుమగాక. సో ఒక మంచి పర్పస్ తో దేవుడు నరుడిని క్రియేట్ చేశారు ఈ లోకంలో వర్క్ చేయమని. కానీ నరుడు దేవుడికి మ్యాండేట్ మిస్ చేసుకొని దేవునికి వర్క్ కన్నా దేవునికి చిత్తాన్ని నెరవేర్చేదానికి బదులుగా నరుడు మత రీతిగా, మత సారముగా, ఆచారాలతో, సంప్రదాయాలతో నరుడు జీవించి లోకాన్ని నష్టపరుస్తున్నారు. ఏమేన్ మతం చేసే ఆచారం గమనించంటే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. గుళ్ళకు వెళ్ళమంటున్నా గుండెలు కొట్టు అంటున్నారు. దీనికి ఆ నరుడు క్రియేట్ చేసింది. ఇంకా కన్నీరుతో ప్రార్థన చేయమంటున్నారు క్రిస్టియానిటీలో. కన్నీరుతో ప్రార్థన చేయండి అని. సో మేనేజ్మెంట్ చేయండి అండి, అడ్మిన్ చేయాలి. కన్నీరుతో ప్రార్థన చేస్తామన్నా అన్ని మారబోయేది లేదు. కన్నీరు కార్చమనలేదు దేవుడు. ఇక్కడ మేనేజ్మెంట్ చేయమంటున్నారు, వర్క్ చేయమంటున్నారు, ఆర్డర్ చేయండి. సో ఫెయిలియర్కి రీజన్ కనిపెట్టండి. దేనివల్ల ఫెయిలియర్? దేనివల్ల ఫైనాన్షియల్ ఫెయిలియర్ అయిపోయింది, దేనివల్ల ఫ్యామిలీ ఫెయిలియర్ అయిపోయింది, దేనివల్ల సిక్నెస్ వచ్చేసింది, ప్రాబ్లం ఏంటి? సో దీనికి జవాబు, దీనికి సొల్యూషన్ మీరు కార్చే కన్నీరు కాదు, దేవుని యొక్క మ్యాండేట్. హలో, మీరు చేసే ఉపవాసం కాదు, దేవుని యొక్క మ్యాండేట్. కానీ ఉపవాసం మస్ట్. నెక్స్ట్ మనము ఉపవాసం గురించి చదువుకోబోతాము. ఉపవాసం చేయకూడదు చెప్పలేదు, కానీ ఉపవాసాన్ని ఒక రిలీజియన్గా తీసుకోబాకండి. ఉపవాసం అనేది మీకు స్పిరిచువల్ గ్రోత్గా అయ్యేదానికి చాలా మస్ట్. కానీ కన్నీరు అనేది అది ఫెయిలియర్. కన్నీరు ఎవరు కారుస్తారంటే అట్టర్ ఫెయిలియర్ పర్సన్ కన్నీరు కారుస్తారు. హలో, ఇంకా నమ్మకం లేనివారు, మార్గం లేనివాడు వారే కన్నీరు కారుస్తారు. నమ్మకం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, నాలెడ్జబుల్ కలిగిన పర్సన్ ఫెయిలియర్ అయినా కూడా ఆ ఫెయిలియర్ని సక్సెస్గా మార్చదని థింక్ చేస్తూ ఉంటాడు. ఏమేన్? సో ఇవన్నీ ఈ కన్నీ జవాబు ఉంది, కన్నీరుకి శక్తి ఉంది. మీరు కన్నీటితో ప్రార్థన చేయండి. ఇవన్నీ లేఖనం చెప్పలేదు. అది బైబిల్ లేని సమాచారం. దేవునికి మ్యాండేట్ అండి. అన్నిటినీ స్వాధీనపరచు, అన్నిటిని మేనేజ్ చేయి, అన్నిటిని అడ్మిన్ చేయి. సో నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని విషయాలు గమనిద్దాము. సో ఇది ఒక కింగ్డమ్ సర్మన్ గమనిస్తున్నాము. కింగ్డమ్ సిటిజన్ గా ఎలా జీవించాలి, దేవునికి రాజ్యం ఒక వారసుగా నేను ఎలా ఉండాలి అనే సబ్జెక్ట్ మనం గమనిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఒక రిలీజియన్ మెంటాలిటీతో లోపలికి రాబాకండి. కింగ్డమ్ నోట్స్ తీసుకుంటే లోపల రండి, పెన్ పేపర్తో రండి.
మీ బిడ్డల్ని సౌండ్ లేకుండా చూసుకోండి. కింగ్డమ్ మెసేజ్ వినేటప్పుడు ఇక్కడ ఫోన్ మాట్లాడబాకండి. హలో. సో మీరందరూ మంచి గవర్నమెంట్ స్టాఫ్ అందరూ కూడా మీకు డిసిప్లిన్ ఏం చెప్పాల్సి వస్తుంది. సో మీరందరూ ఒక మంచి గవర్నమెంట్ అండర్లో ఉన్నారు. సో ఇక్కడ ఉండి మీరు ఫోన్ రింగ్ అయ్యేది, ఫోన్ మాట్లాడేది నో, మీరు అక్కడే ఫోన్ చెక్ చేసుకొని క్లోజ్ చేసుకోండి. సో మీరు కింగ్డమ్ సిటిజన్గా లోపల రండి. దేవుని సంధిస్తున్నారు, దేవుని ఒక వర్డ్ వింటున్నారు,